తల్లిని చూసి ఆవిడ అంటుంది, నహి పశ్యామి సదృశం చింతయంతి ప్లవంగమ మత్ప్రియాఖ్యానకస్యేహ తవ ప్రత్యభినందనం నహి పశ్యామి తత్సౌమ్య పృథివ్యామపి వానర సదృశం మత్ప్రియాఖ్యేన తవ దాతుం భవేత్సమం హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా స్త్రిషులోకేషు నైతదర్హతి భాషితం. హనుమ, నువ్వు ఇవాళ చెప్పినటువంటి ఈ మాట నాకు ఎంత ప్రియమైన మాట చెప్పావో తెలుసా? ఈ అమ్మవారి చేత ఈ మాట అనిపించుకున్న ఖ్యాతి మా స్వామి హనుమకే దక్కింది. హనుమ, ఇవాళ నువ్వు చెప్పిన ఆనందమైనటువంటి మాటకి నీకు నేను ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. కానీ నేను ఆలోచన చేస్తే నీకేమివ్వను. ఎంత బంగారం ఇచ్చినా చెయ్యి సరిపోదు, ఎన్ని రత్నాలు ఇచ్చినా చెయ్యి సరిపోదు, 3 లోకములను తీసుకొచ్చి నీకు ఇచ్చేసిన తృణప్రాయం సరిపోదు. నేనేమివ్వగలను? ఇవాళ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు హనుమ. అంత గొప్ప మాట చెప్పావు. రామచంద్రమూర్తి ఇదే మాట అన్నారు, కౌగిలించుకున్నారు. సీతమ్మ తల్లి ఇదే మాట అంది, ఒక మాట అంది, ఇంత మధురంగా, ఇంత అందంగా, ఇంత బుద్ధితో అతిలక్షణ సంపన్నం మాధుర్య గుణభూషితం బుద్ధ్యా హస్తాంగజాయుక్తం తమేవ అర్హసి భాషితం శ్లాఘనీయో విలస్యత్వం పుత్ర పరమధర్మిక. అమ్మవారితోటి పుత్ర కొడక ఇప్పించుకున్నారు, ఇంకేం కావాలి? పుత్ర పరమధర్మిక బలం శౌర్యం శ్రుతం సత్వం విక్రమో దాక్ష్యముత్తమం తేజ క్షమా ధృతి ధైర్యం వినీతత్వం న సంశయ ఏతే చాన్యే చ బహవో గుణాస్త్వయేవ శోభన. నీకు ఎన్ని గుణాలున్నాయి హనుమ? మధురాతి మధురంగా మాట్లాడతావు, అష్టాంగయోగంతో కూడినటువంటి బుద్ధి ఉంది, అద్భుతమైన మాట మాట్లాడతావు. ఆ మాట మాట్లాడడం చేత ఇతరులకు ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. గొప్ప దర్శన సామర్థ్యం ఉంది, వీర్యం ఉంది, పరాక్రమం ఉంది, తేజస్సు ఉంది, ధృతి ఉంది. ఇన్ని గుణాలు ఒకటా రెండా? హనుమ, నిన్ను చూసి పొంగిపోతున్నాను అంది. రామచంద్రమూర్తి గురించిన శుభవార్త అందడం ఒకెత్తైతే, హనుమని చూడగానే ఇంత గొప్ప కొడుకు నా కొడుకని అమ్మ సంతోషించడం ఒకెత్తు. ఇది గొప్ప విషయం. లోకం అంతటి చేత చూడగానే మా అబ్బాయి, ఆయన మా అబ్బాయేనండి అని ఒకరు, ఆయన మా అల్లుడేనండి అని ఒకరు, ఆయన మా తమ్ముడండి అని ఒకరు, ఆయన మా అన్నయ్య అండి అని ఒకరు, ఆయన మా బాబాయ్ అండి అని ఒకరు, ఆయన మా పెదనాన్నగారండి అని ఒకరు. నిన్ను లోకం ప్రేమించగలగాలి. ప్రేమిస్తే ఆనాడు నీ జన్మ ధన్యమైనట్టు. దానికి ఏది హేతువు? వాక్కు. నువ్వు మంచిగా మాట్లాడడం ముందు నేర్చుకో. నేర్చుకుంటే లోకమంతా నిన్ను ప్రేమిస్తుంది. లోకమంతా ఎందుకు ద్వేషిస్తుంది? నాలుక, వాక్కు సరిగ్గా లేకపోతే. అమ్మ తీర్పు చెప్పింది. ఇటువంటి హనుమ కాబట్టి ఇటువంటి కొడుకు పొంగిపోయింది అమ్మంతటిది. ఇంకా హనుమ జీవితంలో ఏం కావాలి? అటు రాముని ఆలింగనాన్ని పొందారు, ఇటు సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అంటే ఆయన అన్నారు, అమ్మా నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కదా నా గురించి, నాకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదు అన్నావు కదా, నేను ఒక వరం అడుగుతాను, ఇస్తావా అమ్మా అన్నారు. ఏమిటి హనుమ అంది. అంటే ఆయన అన్నారు, అమ్మ గతసారి వచ్చినప్పుడు శిశుపావృక్షం మీద కూర్చున్నప్పుడు చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ ఎన్ని మాటలు మాట్లాడారమ్మా నీ గురించి, ఎన్ని వికృతమైన మాటలు మాట్లాడారమ్మా. నిన్ను బతికుండగా వాటాలేసుకున్నారు వీళ్ళందరూ. కాలు ఒకళ్ళది, చెయ్యి ఒకళ్ళది, తొడలు ఒకళ్ళవి, గుండెలు ఒకళ్ళది, ప్లీహం ఒకళ్ళది, హృదయం ఒకళ్ళది, ఊపిరితిత్తులు ఒకళ్ళవి, ఇలా వాటాలేసుకున్నారు కదమ్మా. అమ్మా నువ్వు అనుమతించాను హనుమాని ఒక్క మాటనమ్మా, మామూలుగా చంపేస్తాను అనుకుంటున్నావా వీళ్ళని? కొందరిని గోళ్లతో గీరేస్తాను, మోకాళ్లతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను. నిజంగా అలాగే చెప్పారు ఆయన మామూలుగా చెప్పలేదు. నఖై శుష్క ముఖీభిశ్చ దారణైర్లంఘనైర్హతై, కొంతమంది మీద దూకి చంపేస్తాను, కొంతమందిని కొట్టి చంపేస్తాను, కొంతమంది గుండెలు చీల్చి చంపేస్తాను. వీళ్ళందరినీ చంపేయాలనుందమ్మా. నిన్నన్ని మాటలు అన్నారు కదా, నాకు అనుమతి తల్లి, ఆ వరం ఇయ్యమ్మా అన్నారు. అంటే సీతమ్మంది, రాజసంశ్రయవస్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయ విధేయానాంచ దాసీనాం కక్కుప్యేద్వనరోత్తమ. హనుమ, వాళ్ళు దాసీ జనమయ్యా. వాళ్ళు రావణాసురుడు
సీతమ్మని కాపు కాయండి, సీతమ్మ పట్ల అలా ప్రవర్తించండి అన్నారు. వాళ్ళు అలా ప్రవర్తించారు. మీ అందరూ సీతమ్మ కాళ్ళు పట్టండి అని రావణుడు అనుంటే వాళ్ళు నా కాళ్ళు పడతారు. వాళ్ళదా దోషం, ప్రభువుది దోషం. ఏ దోషం వాళ్ళ ఎందుందని వాళ్ళని చంపేస్తావయ్యా? నీ ప్రభువు చెప్తే నువ్వు చెయ్యలేదా? వాళ్ళ ప్రభువు చెప్తే వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వెటువంటి వాడివో ప్రభుభక్తి విషయంలో వాళ్ళటువంటి వాళ్ళు. వాళ్ళని ఎందుకు చంపేస్తావు? తప్పు కదా, వాళ్ళకి నా రక్ష. అందుకని ఈ మాట నువ్వు అనకూడదు. భాగ్యవైషమ్యయోగేన పురా దుశ్చరితేన చ మయైతత్ప్రాప్యతే సాహం మర్షయా విహ దుర్బల. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితం ఇవాళ అన్ని కష్టాలు పడ్డాను. ఆ పాపం వెళ్ళిపోయింది, ఇవాళ మళ్ళీ మంచి మాట విన్నాను. అందుకని నిష్కారణంగా వాళ్ళని చంపేస్తానంటావెందుకు హనుమ? అలా అనకు. నపరపాపమాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణాః. ఒక భల్లూకం ఈ శ్లోకం చెప్పింది హనుమ. నువ్వు ఎప్పుడైనా విన్నావేమో, జ్ఞాపకం తెచ్చుకో. పూర్వకాలంలో ఒక వేటగాడు అరణ్యంలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి తరువుకొచ్చింది. తరువుకొస్తే ఆ వేటగాడు పరిగెత్తి 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 వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టుపైకి ఎక్కిన తర్వాత చూస్తే అక్కడ భల్లూకం పడుకునుంది. ఆ భల్లూకం తినేస్తుందేమో అని భయపడ్డాడు. చెట్టు కిందకు వచ్చి పెద్ద పులి కూర్చుంది. పైన భల్లూకం ఉంది, కింద పెద్ద పులి ఉంది. పైకి ఎక్కితే భల్లూకం చంపేస్తుంది, కిందకి దూకితే పెద్ద పులి చంపేస్తుంది. ఈ స్థితిలో భల్లూకాన్ని పెద్ద పులి అడిగింది. వాడు నరుడు, మన ఇద్దరం క్రూర జంతువులం, మన ఇద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, అందుకని వాడిని కిందకి తోసేయండి అంటే భల్లూకం అంది. వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున వచ్చి నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి, అందుకని నేను వాడిని తొయ్యను, వాడికి నేను ఆతిథ్యం ఇస్తున్నాను, శరణాగతి చేసినట్టు లెక్క, అందుకని ఇక్కడ ఉంటాడు అంది. అన్న తర్వాత ఆ మనుష్యుడు చెట్టు మీద కూర్చున్నాడు. పెద్ద పులి మాత్రం నోరు తెరుచుకుని కిందనే కూర్చుంది. కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత భల్లూకం అంది, నాకు ప్రమాదమే పెద్ద పులి చేత, నిద్ర వస్తోంది, నిద్రపోతే జారి కింద పడిపోతాను, అందుకని మనుష్యుడా చెట్టు కొమ్మల్లో జాగ్రత్తగా పడుకుని నీ ఒడిలో తల పెట్టుకుంటాను, నేను పడిపోకుండా కొంచెం చూడే అని అడిగింది. తప్పకుండా పడుకో అన్నాడు. అంటే భల్లూకం మనుష్యుడు ఒడిలో తల పెట్టుకుని పడుకుంది, నిశ్చింతగా నిద్ర పట్టేసింది. పెద్ద పులంది, అది నిద్రపోయి లేచిన తర్వాత ఆకలేస్తుంది, సహజంగా క్రూర జంతువు, అది నిన్ను చంపేస్తుంది లేచాక, అందుకని ఇదే అదును, నువ్వు భల్లూకాన్ని కిందకి తోసి నేను భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, నువ్వు హాయిగా ప్రాణరక్షణ పొంది నువ్వు వెళ్ళిపోదువు కానివని చెప్పింది. ఈ మాట వినగానే మనుష్యుడు భల్లూకాన్ని కిందకి తోసేశాడు, నిద్రలో ఉన్నదాన్ని. ఆ భల్లూకం నిద్రలో కింద పడిపోతూ పడిపోతూ దొరికిన చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకెక్కింది. పైకెక్కిన తర్వాత ఇప్పుడు మనుష్యుడు భల్లూకం వంక చూశాడు భయంగా. చూస్తే పెద్ద పులంది, చూశావా పిచ్చదానా, నిద్రపోతుంటే నిన్ను వాడు తోసేశాడు. ఎప్పటికైనా మనిషి మనిషే, మనమే, వాడిని నమ్ముతావెందుకే, తోసే మనిషిని కిందకి అంది. అంటే భల్లూకం అంది, అపకారం చేసిన వాడే అయినా వాడు నా ఇంటికి వచ్చినటువంటి వాడు కాబట్టి, ఇక్కడ ఉన్నవాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా ప్రతి అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ మనుష్యుణ్ణి తొయ్యను అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీనై పుట్టి క్షత్రియకాంతనై రామచంద్రమూర్తి ఇల్లాలినై ఇన్నాళ్ళు నా చుట్టూ వాళ్ళ ప్రభువు యొక్క ఆజ్ఞ చేత నన్ను కష్టపెట్టిన రాక్షస స్త్రీలని నాకంటి ముందు చంపిస్తే నేను ఉత్తమ కులాంగన అవుతానా, పతివ్రతను అవుతానా? హనుమ ఏవముక్తస్థు హనుమాన్, ఆ తల్లి అంటుంది, పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి. ఏమయ్యా, మంచి చేసినవాడో చెడు చేసినవాడో, చెడు చేసిన వాడి పట్లే కదా దయ ఉండాలి, అంతా మంచిగా ఉన్నవాడి మీద దయ ఎందుకు? చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడైపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు ఇంత కష్టంలో ఉన్నారు, చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ల మీద కదా దయతో నేను ఉండాలి హనుమ. అటువంటి వారి పట్ల నన్ను నిర్దయతో ఉండి చంపడానికి వరం ఇమ్మని అడుగుతావేమిటి? అలా అనకూడదు నాయన, వాళ్ళని చంపకూడదు, వీళ్ళందరికీ నా రక్ష అంది. ఇది భారతీయ స్త్రీ యొక్క సంస్కారం. భారతీయ స్త్రీ ఎన్నడూ కూడా వేరొకరిని చంపేయి, వేరొకరిని కొట్టేయి, వేరొకరిని నరికేయి,
ఈ మాటలు స్త్రీ నోటి వెంట రావు. స్త్రీ భూమికి భూమి. మండోదరి చెప్పిందే ఓర్పుకి మారు పేరు భారతీయ స్త్రీ తత్వం. అందుకే ఎక్కడెక్కడైనా ఒక స్త్రీ పగపట్టిందా రాజ్యాలు రాజ్యాలు వెళ్ళిపోయి. స్త్రీ అంత ఓర్పుతో ఉంటుంది. కానీ ఇవాళ మన దురదృష్టం ఏంటంటే యథార్థంగా భారతీయ నారి ఎలా మాట్లాడుతుందో, యథార్థంగా భారత నారి ఎంత పవిత్రంగా ఉంటుందో, యథార్థంగా భారత నారి యొక్క సౌశీల్యం ఏమిటో మరుగున పెట్టి ఇవాళ మనం చూసేటటువంటి టీవీ సీరియల్స్ అన్నిటిల్లో మొగాళ్ల కన్నా ఎక్కువగా ఆడవాళ్లే కక్షలు పట్టేవాళ్ళు, కార్పణ్యాలు పట్టేవాళ్ళు, నీ అంతు చూస్తాననేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇలాంటి పాత్రల్ని దిక్కుమాల రచయితలు రచిస్తే అన్నం తినడం కన్నా గడ్డి తిని బతకడం నయమైన దర్శకుడు దానికి దర్శకత్వం వహిస్తే ఈ జాతి నశించిపోవడానికి నువ్వు అన్నంలో విషం కలిపినట్టు కలపట్ల. నాకు అనిపిస్తుంది ఆడవాళ్ళందరూ సభ పెట్టి ఒంటి మీద రుమాలు గుడ్డంత బట్ట లేకుండా నటిస్తే తప్ప బతకలేని దరిద్రంలో నువ్వు ఉంటే మా భర్తల జీతాల్లోంచి రూపాయలు తెచ్చి తువ్వాల్లో వేశాం, ఈ మూట నీకు డీడీ తీసి పంపిస్తున్నాం, దీంతో అన్నం తిని బతుకు, మా పిల్లల్ని మా కుటుంబాల్ని ఈ దేశాన్ని నాశనం చేయకుని నటనతో అని అటువంటి సినిమా తీస్తే తప్ప బతకలేనన్న నిర్మాతకి, అటువంటి సినిమాలో నటిస్తే తప్ప బతకలేనన్న నటికి ఆడవాళ్ళందరూ రూపాయి వేసి డీడీ తీసి పంపించి పేపర్కి ఇస్తే పత్రికల్లో పడితే ఇలాంటి సినిమాలకి దర్శకత్వం వహించి తాను గొప్పవాడనుకుని దున్నపోతు బహుమతుల్ని పుచ్చుకున్న దౌర్భాగ్యుడు దర్శకుడైతే వాడికి ఆడవాళ్లు విప్పి వదిలినటువంటి చెప్పులు అట్టపెట్లో పెట్టి బహుమతిగా పంపిస్తే దిక్కుమాల సినిమాలు రావడం మానేస్తే టీవీల్లో సీరియల్ సాగితే ఈ దేశం బాగుపడుతుంది. అదా ఈ దేశంలో స్త్రీ పరిస్థితి? అదా ఈ దేశంలో స్త్రీ శీలం? అది కాదు. తలలు కొట్టుకుంటున్న వాళ్ళు, స్త్రీమూర్తులలో ఔదార్యం ఉన్న వాళ్ళు కదిపితే అద్భుతమైన అమృత ప్రవాహాన్ని ప్రవహించగలిగిన వాళ్ళు ఎక్కడ వరకో ఎందుకో కాకినాడలో లేరా? మీరు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారిని కదిపి చూడండి. ఆ తల్లి మాట్లాడితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆవిళ్ళు, ఎంత సంస్కారం ఉందో ఆవిళ్ళు, ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ తల్లిలో. ఒక్క విజయలక్ష్మి గారిని కదపండి. ఇంకొక తల్లి మొన్నటి రోజున ప్రస్తావన చేశానే డాక్టర్ జగదీశ్వరిని గారిని కదిపి చూడండి, ఎంత సంస్కారం ఉందో. ఇట్లాంటి తల్లులు కూడా ఇవాళ సిగ్గుతో తలంచుకునేటట్టుగా సినిమాలు వాల్ పోస్టర్లు వస్తున్నాయంటే, పుస్తకాలు వస్తున్నాయంటే, అలాంటి డైరెక్టర్లు, దిక్కుమాలిన డైరెక్టర్లు దున్నపోతుల్లో పందుల్లో ఇంకొకటో బహుమతులుగా పుచ్చుకుంటుంటే వారు సత్కరింపబడితే ఈ దేశం ఎటుపోవాలి? అందుకని జాగృతి కావలసింది స్త్రీకి కావాలి. అందుకని ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఇది సీతమ్మ అంటే, ఇది భారతదేశం అంటే, ఇది రామాయణం అంటే. తప్ప టెలిఫోన్లు చేయడం, పిచ్చ బొట్లెట్టుకోవడం, కనబడ్డ వారందరినీ నీ సంగతి చూస్తా, నీ భర్త సంగతి చూస్తా, మీ ఇద్దరిని విడదీసేస్తా అనడం, క్రౌర్యంతో మాట్లాడడం, వ్యగ్రతతో డైలాగులు చెప్పడం భారతీయ సంస్కృతి కాదు. చచ్చిపోవలసిన వాళ్ళని కూడా రక్షించడం ఈ జాతి సంస్కృతి. ఈ జాతిలో స్త్రీలు నేర్పినటువంటి సంస్కృతి. ఇది సీతమ్మ సంస్కృతి. ఇది భ్రష్టు పట్టడం, రామాయణం లేకపోవడమే ఇవాళ సమాజంలో ఈ పరిస్థితి ఏర్పడింది. రామాయణం వ్యాప్తిలోకి వస్తే, ఇటువంటి సన్నివేశాలు టీవీల్లో వస్తే, ఇటువంటి వాటి గురించి 10 చోట్ల చెప్పబడితే, ఇటువంటి వాటి గురించి 10 చోట్ల సభలు నడిపిస్తే ఖచ్చితంగా సమాజం మారుతుంది. ఆ సీరియల్ మీరు చూస్తే, మీ పిల్లలు చూస్తే, మీ కుటుంబాలు, మీ ఉత్తరోత్తర కుటుంబాలు, మీ వంశం, మీ కులం నాశనం కాదా? వాళ్ళు దేశానికంతటికి ద్రోహులు కారా? వాళ్ళు దేశద్రోహులే. అందుచేత నియంత్రణ ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్త ఉండాలి. తాను చేసే పని సమాజమునకు ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి. లేకపోతే అంత తపస్సు చేత రావణుడు భ్రష్టుడైనట్టు భ్రష్టత్వానికి నువ్వు బీజం వెయ్యడం లేదా? అందుచేత ఆ తల్లి ఈ మాటలు చెప్తే, హనుమ అంతటి ప్రాజ్ఞుడు ఏవముక్తస్థు హనుమాన్ సీతాయా వాక్య కోవిద ప్రత్యువాత తతసీతాం రామపత్నీం యశస్వినీం. అమ్మా, ఈ మాట చెప్పడం నీకే చెల్లమ్మా అని ఒక నమస్కారం చేసి మహానుభావుడు బయలుదేరి స్వామి హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి,
అమ్మ సీతమ్మ నీ దర్శనం చెయ్యాలనుకుంటోందని రామచంద్రమూర్తితో ఒక్క మాట చెప్పారు. చెబితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏవముక్తో హనుమత రామోధర్మభృతాంబర ఆగచ్చత్ సహసాధ్యాన ఈషద్భాష్పరిప్లుత దీర్ఘముష్ణం వినిశ్వస్య మేదినీమవలోకయన్ ఉవాచ మేఘ సంకాశం విభీషణ ఉపస్థితం. రామచంద్రమూర్తితో హనుమ వచ్చి, సీతమ్మ తల్లి నీ దర్శనం చెయ్యాలనుకుంటోంది రామా అని చెప్పారట. ఈ మాట చెప్పగానే ఒకేసారి రాముడిలో ఆగచ్చత్ సహసాధ్యానమీషద్భాష్ప పరిప్లుత, ఏదో ఒక్క 2 నిమిషాలు ఆలోచించాట. 2 కళ్ళ నిండా నీళ్లు నిండాయిట. చాలా ఏదో శోకం పొందిన వాడిలే అయ్యాట. ఒక్కసారి భూమి వంక చూశాట. చూసి తన పక్కనున్న విభీషణుణ్ణి పిలిచి, దివ్యాంగరాగాం వైదీహీం దివ్యాభరణ భూషితాం ఇహ సీతాం శిరస్నాత ముపస్థాపయమాచిరం. విభీషణ, నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మ తల్లికి నేను చెప్పానని చెప్పి శిరస్నానం చేయించి పట్టువస్త్రం కట్టి అలంకారములన్నీ చేసుకునేటట్టుగా చూసి సీతమ్మని నా దగ్గరికి ప్రవేశపెట్టు అంటే విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు. దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణ భూషిత యానమారోహ భద్రంతే భర్తాత్వాం ద్రష్టుమిచ్చతి. అమ్మా, నువ్వు తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని ఒంటి నిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలనుకుంటున్నాడు తల్లి. ఇది రామాజ్ఞ, నీకు నివేదిస్తున్నానమ్మా అన్నారు. ఏవముక్తాతు వైదేహి ప్రత్యువాత విభీషణం అస్మాతాద్రష్టుమిచ్చామి భర్తారం రక్షసాధిప. ఆ తల్లంది, నాయనా విభీషణ, నాకు ఎలా ఉన్నానో అలాగే వచ్చి తొందరగా రామదర్శనం చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోందయ్యా అంది. ఆ సమయంలో ఏ స్త్రీకైనా తొందరగా వెళ్ళి భర్తృదర్శనం చేద్దామని ఉంటుందా? లేకపోతే 10 నెలల నుంచి మనం స్నానం చేయలేదు, పట్టుబట్ట అప్పుడు చింపేశాం, ఒంటి జడ వేసుకుని భూమి మీద పడుకున్నాం, ఒళ్ళంతా మట్టి అంటుకుంది, స్నానం చేసి మంచి నగలు పెట్టుకుని మా ఆయన దగ్గరికి ఎడదాం అనుకుంటుందా? ఉత్తమ కులాంగన అయినటువంటి సీతమ్మ, మహాపతివ్రత అయిన సీతమ్మ తొందరగా భర్తృదర్శనం చెయ్యాలనే కోరుకుంటుంది. అందుకని నేను ఇలా కోరుకుంటున్నాను అంది. కానీ విభీషణుడు అన్నాడు, తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విభీషణ యదాహ రాజా భర్తాతే తత్తథా కర్తుమర్హసి. అమ్మ, అది రామాజ్ఞమ్మ, ఎదురు తిరగడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అందుకని అంతఃపురకాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాగములను అలదకొని మంచి భూషణములు వేసుకుని వచ్చి దర్శనమియ్యమ్మా అన్నారు. అంటే సరేనంది సీతమ్మ తల్లి. అంగరాగముల చక్కగా తలస్నానం చేసింది, మంచి పట్టు వస్త్రం కట్టుకుంది, ఆభరణాలన్నీ వేసుకుంది. వేసుకున్న తర్వాత ఒక శిబిక అంటే ఒక పల్లకి ఎక్కించారు. ఎక్కించి ఆ పల్లకీలో సీతమ్మని తీసుకెడుతున్నారు. పక్కన పరదాలు కట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధానానికి. ముందు విభీషణుడు నడిచొచ్చాడు. వచ్చి సీతమ్మ తల్లిని పల్లకీలో తీసుకొస్తున్నారు రామా అన్నారు. ఈ మాట వినగానే రాముడు పరమ సంతోషాన్ని పొందుతాడు అని మనం అందరం అనుకుంటాం కదా. కానీ రాముడు తామాగతాం అపశ్రుత్య రక్షోగృహ చిరోషితాం హర్షో దైన్యంచ రోషశ్చ త్రయం రఘమమావిష. ఒక్కసారి 3 రాముల్లో కనపడ్డాయిట. హర్షం, సంతోషం, సీతమ్మని చూస్తున్నాను ఇవ్వాలని. 2 దైన్యం, చాలా దీనత్వాన్ని పొందేట. రోషశ్చ, కోపం పొందేట. ఎందుకని? చాలా కాలం రాక్షస గృహంలో ఉండి బయటికి వస్తోంది భార్య అని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. మహర్షి రచనలో ఉన్న గొప్పతనం ఇది. రామచంద్రమూర్తి సీతమ్మని నువ్వు తలస్నానం చేసి నగలన్నీ అలంకారం చేసుకుని రా అని ఎందుకు ఆదేశించడం? అసలు అలా వస్తే వచ్చిన నష్టం ఏమిటి అంటే, రాముని మనస్సులో ఉన్నటువంటి బాధ వేరు. ఇవాళ సీతమ్మ ఎవరో నాకు తెలుసు, నేను కానీ సీతమ్మని అసలు అలా నేనే చూడలేను. అంతటి మహాపతివ్రత, అటువంటి దైన్యంతో ఆవిడ వస్తే నేనే తట్టుకోలేను. ఇంతటి ఈ వానర సమూహాలు అవి తట్టుకోలేవు.
అందుకని ఆ తల్లి ఒక్కసారి శుభ్రంగా అలంకారం చేసుకుని రావాలి. కానీ అలంకారం చేసుకుని వస్తే ఇవాళ ప్రీతి చూపించకుండా కబురు పంపేటప్పుడు కన్నుల నీరు పెట్టుకోవడం ఎందుకు అంటే రాముడికి తెలుసు ఇది భర్త అంటే. ఇంట్లో మొగుడు ఒక్కటంటే ఊళ్ళో వాళ్ళు 10,000 అన్నారు అని సామెత. ఆ రోజున రామచంద్రమూర్తి కానీ సీతమ్మ పట్ల తనకున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ చేత సీతమ్మ తల్లిని భార్యగా వెంటనే స్వీకరించారనుకోండి, వెంటనే లోకం ఒక మాట అంటుంది, ఎంత వెర్రి రాముడండి, 10 నెలలు గృహంలో ఉన్నాడు, అప్పటి వరకు సీతమ్మ యొక్క సౌందర్యమూర్తిగా చూడలేదు, శోకిస్తున్న సీతమ్మనే చూశారు హనుమ కూడా. ఇంత దివ్యాంగరాగములను అలదుకుని సీతమ్మ వస్తే దిక్కుమాలిన లోకం ఓ మాట అనేస్తుంది కబుక్కుని, ఇంత అందగత్తె కదా, 10 నెలలు ఉపవాసం చేసి ఇంత తపస్సు చేసి వచ్చిన సీతమ్మే ఇంత అందంగా ఉంటే రావణాసురుడు అపహరించి తెచ్చేటప్పటికి ఇంకెంత అందంగా ఉందో. 10 నెలలు రావణాసురుడి ఇంట్లో అంత దిక్కుమాలినాడి కొంపలో ఉన్న సీతమ్మ ఏ తప్పు చేయకుండా ఉండుంటుందా? రాముడు మరీ అంత విర్రివాళ్లా స్వీకరించేశాడేమిటో, పెళ్ళం పిచ్చ చాలా ఎక్కువ ఉన్నవాడు అని రాముడిని అంటుంది. తననంటుందని కాదు బాధ, లోకం ఇంకా తర్వాత ఎన్ని చిలవలు పలవలు అల్లుతుందో దాని మీద. ఈ మాటలు తన భార్య మీద ఎవరైనా అంటే తాను తట్టుకోలేడు రామచంద్రమూర్తి. ఎందుకని? ఈయన మనస్సు ఆవిడి దగ్గరుంది, ఆయన మనస్సు ఈవిడి దగ్గరుంది. సీతమ్మ ఎవరో రాముడికి తెలుసు. అంత తెలియని అవివేకి, అంత అజ్ఞాని రాముడైతే రాముడి గురించి ఇవాళ మనం ఇంత గొప్పగా చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. అందుచేత ఆయన శోకాన్ని పొందాడు. లోకమంతా అనవలసిన మాటని ఇవాళ తెలిసి కూడా భర్తగా నేను అనవలసి వస్తోంది అంటే తప్ప సీతమ్మ ఎవరో తెలియదు. అది దీనత్వం, అది దైన్యం, అది శోకం, అది కోపం, లోకం మీద కోపం, దిక్కుమాల లోకం ఈ మాట అంటుంది. ఇంత జాగ్రత్త రాముడు పడినా ఎందుకని? రాముడికి ఒక విషయం తెలుసు, నడువడి ప్రధానమైన వాడు. మనుష్యుడు ఉండవలసిందేమిటి? నడువడి. అందుకే చెప్పాడు, కులీనం వా శుచిం వా యది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి నాణ్యం పురుషమానినం. మనిషికి ఉండవలసింది అన్నిటికన్నా గొప్పది నడువడి ఉండాలి. ఆ నడువడి లేకపోతే మనిషిని ప్రపంచం నమ్మదు. ఇవాళ సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏమిటో నేనే నిరూపించాలి, నిరూపించకపోతే రేపు లోకం నమ్మదు. ఇక్ష్వాకు వంశ సంజాతుడు రామచంద్రమూర్తి రేపెడితే రాజారాముడు అవుతాడు. రాజారాముడు అయ్యేటప్పుడు, పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన కూర్చున్న సీతమ్మ తల్లి యొక్క వైభవం తనకన్నా భిన్నం కాని భార్య యందు లోకము గౌరవంతో ఉండాలి తప్ప భార్య యందు వేరొక మాట అంటే తనన్నట్టే. అందుకని భార్యాభర్తలు 2 కాదు, శరీరములు వేరు కానీ ఇద్దరు ఒకటే స్వరూపం. అందుకే ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళం మనం సంప్రదాయంలో. అందుకని తన భార్య ఔన్నత్యం తాను నిరూపించవలసినటువంటి దుష్ట సమయం అయింది. ఇది ఆయన బాధ, ఇది ఆయన ఆక్రోశం. అందుకని కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. అది చూసి ఆయన అన్నారు వెంటనే, ఎందుకు మీరందరూ అంత ఆవిడ్ని తీసుకొస్తున్నప్పుడు అంత ఆ పల్లకీలో ఎందుకు తీసుకొస్తున్నారు? దిగి నడిచి రమ్మనండి అన్నారు. అంటే ఆ తల్లిని పల్లకి దిగమని నడిపించి తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే ఈ వానరులు కొన్ని కోట్ల మంది అప్పటి వరకు అసలు ఎవరా సీతమ్మ అని అనుకుంటున్నారు. అనుకోవడంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి గబగబా అదిగో సీతమ్మ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకుని చూసుకుంటున్నారు. చూస్తుంటే ఇంతమంది చూడడంలో సుగ్రీవుడు దండధర అంటే చేతిలో కర్రలు పట్టుకున్న వాళ్ళని పిలిచి వీళ్ళందరినీ దూరంగా నించోబెట్టండి అన్నారు. అనగానే వాళ్ళందరినీ దూరంగా తోసేస్తున్నారు. సీతమ్మ వస్తోంది నడిచాయి. రాముడు అన్నారు, ఈ సీతమ్మ కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధాలు చేశారు. ఈ సీతమ్మ నడిచొస్తుంటే వాళ్ళందరినీ కొట్టి దూరంగా తోసేస్తారా? వాళ్ళెవ్వరినీ తొయ్యకండి, వాళ్ళందరూ చూడవలసిందే సీతమ్మని, అలా నడిచి రానివ్వండి, తప్పేం లేదన్నారు. అంటే ఆవిడ నడిచి వస్తోంది కానీ కిన్నురాలయ్యింది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు ఇవాళ రామచంద్రమూర్తి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆవిడ వస్తోంది. వస్తూ న గృహాణి న వస్త్రాణి న ప్రాకారాస్త్ర స్త్రియా నేతృషా రాజసత్కారా వృత్తమావరణం స్త్రియా వ్యసనేషు న కృచ్ఛేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్కృతి స్త్రియా శైషా యుద్ధాగత కృచ్ఛే చ మహతి స్థిత దర్శనేస్యాన దోషస్య మత్సమీపే విశేషతః. స్త్రీకి పరదాలు కట్టడం, ప్రాసాదాల్లో పెట్టడం, ఎవ్వరికీ కనపడకుండా చెయ్యడం ఇది కాదు గొప్ప. స్త్రీని అలా దాచి 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 నా భార్య గొప్పదని ఎన్నాళ్ళు చెప్తావు?
మేలుముసుకు జారకుండా చూసుకుని నా భార్య గొప్పదని చెప్పుకున్నవాడు రావణాసురుడు. అంతమంది చూసినా, అందరి మధ్యలో ఉన్నా ఆవిడ మనస్సు ఆయన యందే ఉండడం చేత మహాపతివ్రత అని అనిపించుకోవడం స్త్రీకి గొప్పతనం. స్త్రీ సంస్కారము చేత శోభింపబడుతుంది. అందుచేత ఆవిడికి పల్లకీలు పరదాలు పట్టక్కర్లేదు, రానివ్వండి. పైగా అంతఃపుర కాంత కొన్ని సమయాల్లో రావచ్చు. ఎవరైనా చాలా ప్రియబంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు రావచ్చు. ఇవాళ యుద్ధ భూమిలో నేనున్నాను, అందుకని భర్తృదర్శనానికి రావచ్చు. పైగా సీతమ్మ భర్త పక్కన ఉండగా ఎవరు చూసినా సమస్య ఏం లేదు, అందుకని నా పక్కకి రానివ్వండి. నా పక్కన ఉండగా సీతమ్మని చూసినా ప్రమాదం లేదన్నారు. నిజంగా రాముడు సీతమ్మని విడిచిపెట్టేసే ఉద్దేశ్యం ఉన్నవాడైతే నా పక్కన ఉండగా సీతమ్మని చూడడం ఏ దోషం కాదు అని అంటాడా? అనడా మాట. అందుకని ఈ మాటలు చెప్పి అందరూ చూస్తుండగా తతో లక్ష్మణ సుగ్రీవౌ హనుమాంశ్చ ప్లవంగమ నిశమ్మవాక్యం రామస్య బభూవర్యుడితాభృశం. అక్కడ అందరూ చూస్తుండగా ఆ లక్ష్మణుడు హనుమ అందరి వంక చూశారు. హనుమ గబగబా వచ్చి ఒక మాట చెప్పారు. ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో ఆ సీతమ్మ రామచంద్రమూర్తి మీ దగ్గరికి వచ్చింది అన్నారు. ఇలా తల తిప్పి చూడలేదు రాముడు. సీతమ్మ తల్లి మాత్రం వచ్చి ఇలా నమస్కారం చేసి, ఇంతమంది వానరులు అందరూ చూస్తుండడం, తన భర్త తన పట్ల సంతోషంగా చూడకపోవడం చేత అవయవాలన్నీ కుందిపోయి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ వచ్చి తలెత్తి మేలిముసుగులోంచి చూసి, ఆర్యపుత్ర అని పున్నమి చంద్రుణ్ణి చూసి సంతోషించినట్లు అలా నిలబడిపోయింది. ఇంకంతకన్నా వేరొక మాట రాలేదు, ఏమిటి ఇలా ఉన్నాడు రాముడు అని. ఆయన అన్నారు, ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వామయారణే పౌరుషాద్యధనుష్టేయం తదేవ దుపాదితం గతోస్మృంచ మమర్షస్య దర్శనా సంప్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ మయా యుపకదృశౌ దదృతౌ. శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహం లేకపోవడం చేత, దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దాన్ని పురుష ప్రయత్నంతో దిద్దాను. మళ్ళీ రావణాసురుణ్ణి సంహరించి నిన్ను నాదానిగా చేసుకున్నాను, నిన్ను తెచ్చుకున్నాను. కానీ సంప్రాప్తమవమానం యస్తేజసాన ప్రమార్జతి కస్తస్య పురుషార్థోస్తి పురుష స్వల్పతేజసః. అపారమైనటువంటి పౌరుషం ఉన్నటువంటి వాడికి, పరాక్రమం ఉన్నవాడికి ఏదైనా అపవాదొస్తే వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే వాడు చేతకానివాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చినటువంటి అపవాదుని తుడిచిపెట్టుకోవడానికి రాముడి భార్యని రావణుడు అపహరిస్తే రావణుణ్ణి రాముడేమీ చెయ్యలేదనకుండా ఉండడం కోసం రావణుణ్ణి సంహరించాను. లంఘనంచ సముద్రస్య లంకాయాశ్చమవర్ధనం సఫలం తస్య చాగ్ర్యం మహత్తర్క హనుమతః. 100 యోజనముల సముద్రాన్ని గడిచి లంకాపట్టణంలోకి వచ్చి హనుమ చేసినటువంటి ఈ లంకా బీభత్సమంతా నేటితో సార్థక్యాన్ని పొందింది. విదితాశ్చాశ్చుతే భద్రే యోయం రణపరిశ్రమ సతీర్ణ సుహృదాం వీర్య న తదర్థం మయా కృతః. ఇదంతా నేను ఇంత కష్టపడి చేసింది నా యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి నేను చేశాను. రక్షతాతుమయా వృత్త అపవాదంచ సర్వశః ప్రఖ్యాత స్వాత్మ వంశస్య న్యంగంచ పరిరక్షత. నా యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశంలో రాముడు జన్మించి సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోలేకపోయాడన్న కళంకం ఆ వంశంలో ఉండిపోకూడదు. అది తుడిచిపెట్టుకోవడానికి ఇవాళ నిన్ను గెలిచి తెచ్చుకున్నాను. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికులాసిమేధృడం. సీత, నీకొక్క విషయం చెప్తున్నాను. ఇవాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలా కాలం రాక్షసుని యొక్క గృహంలో ఉన్నావు. అలా ఉన్నటువంటి కారణం చేత నేను నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? కంటి యందు జబ్బు వచ్చినటువంటి వాడు దీపాన్ని ఎలా చూడలేడో నేను నీ వంక చూడలేకపోతున్నాను అన్నాడు.
దీపానికి దోషం ఉంటుందా? దీపం దగ్గరికి వెళ్ళి కాగితం పెట్టారనుకోండి కాలుస్తుంది. దీపం దగ్గరికి వెళ్ళి మాంసం ముక్క పెట్టారనుకోండి కాలుస్తుంది. అగరత్తు పెట్టారనుకోండి కాలుస్తుంది. మీ వేలు పెట్టారనుకోండి కాలుస్తుంది. తప్ప దీపానికి దోషం ఎప్పుడైనా ఉంటుందా అంటే ఆ మాటలోనే రామచంద్రమూర్తి చెప్పేశారు, నీకు దోషం లేదు సీత, నాకు తెలుసు, ఈ కంటికి తెలుసు నీ ఎందు దోషం లేదని. కానీ ఇవాళ ఈ కంటికి ఒక జబ్బు వచ్చింది. ఈ జబ్బు నిన్ను చూడనివ్వట్లేదు. ఏమిటో తెలుసా? నిన్ను లోకమేమన్నా అంటుందేమో అన్న బెంగ వచ్చింది. ఆ బెంగ సంతోషంగా నీ వంక నన్ను చూడనివ్వట్లేదు సీత. ఇది నా బాధ. నిన్ను చూడలేక కాదు, ఎంత లోపల కడుపులో బెంగ పెట్టుకున్నానో, లేచి నిన్ను కౌగిలించుకోవాలని ఎంత తాపత్రయపడుతున్నానో నాకు తెలుసు, నా మనస్సు అయిన నీకు తెలుసు. కానీ ఇవాళ లోకం కోసం బెంగ పెట్టుకుని తొందరపడి లేచి నిన్ను అక్కున చేర్చుకోలేకపోతున్నాను. ఈ మాట ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇది ప్రవ్యాహృతం భద్రే మయైతత్కృత బుద్ధిన లక్ష్మణే భరతే వాత్వం కురుబుద్ధిం యథాసుకం సుగ్రీవే వానరేంద్రేవ రక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావాసుకమాత్మనః నహిత్వాం రావణో దృష్ట్వా దివ్య రూపాం మనోరమాం మర్షయేత చిరం సీతే స్వగృహే పరివర్తిని. సీత, నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు అపారమైన సౌందర్య రాశివి. నిన్ను చూసినటువంటి వాడు చపల చిత్తుడైతే వెంటనే నీ యందు మనసు పెట్టుకుంటాడు. పరమ చపల చిత్తుడైనటువంటి రావణాసురుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు. బలవంతంగా నీ జుత్తు పట్టి ఈడ్చాడు. తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. నిన్ను తన గుండెల మీద వేసుకున్నాడు. తెచ్చి అశోకవనంలో పెట్టాడు. 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వు మహాందగత్తవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి దానివి నువ్వు ఖచ్చితమైన చరిత్రతో నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను? అందుకని ఒక పని చెయ్యి. లోకం ఏమంటుంది? ఒక దుర్మార్గపు మాట లోకానికి వచ్చు. ఒకసారి భర్తను అతిక్రమించిన స్త్రీకి ఇంకెంతమంది అయితే ఏమిటి అంటుంది. ఈ మాట లోకం అంటుందని ఇది బాధ, ఆయన బాధ. ఈ మాట సీతమ్మని అనేస్తే నేను అలా బతకగలను. అందుకని సీత ఒకసారి రావణుడు అలా తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు నీ ఇష్టం, నీ మనస్సు ఎవరికి నచ్చితే వాళ్ళతో నువ్వు వెళ్ళిపో. లక్ష్మణుడితో వెళ్ళిపోతానంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపోతానంటే భరతుడితో వెళ్ళిపో, విభీషణుడితో వెళ్ళిపోతానంటే విభీషణుడితో వెళ్ళిపో. లేదు, ఇంకొక ఆయన పేరు కూడా చెప్పాడు, సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన నచ్చితే ఆయనతో వెళ్ళిపో. నీ ఇష్టం, ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపో. వీరు కాదు, 10 దిక్కులలో నీకెవరు నచ్చితే వారితో వెళ్ళిపోవచ్చు. నిన్ను నేను అనుమతిస్తున్నాను. నీతో నాకు మాత్రం ఏ విధమైనటువంటి అవసరం లేదు. ఇంకా ఈ మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇవి రాముడి మాటలు కావు. ఎందుకని? ఇన్ని చెప్పి రాముడు అగ్నిప్రవేశం చేయిస్తే లోకం మళ్ళీ అందా లేదా? ఈ రామచంద్రమూర్తి ఆ పని చెయ్యకపోతే లోకం ఏమని ఉండేది? రామాయణం మనమే నమ్మం. మనకి ఎన్ని అనుమానాలు. వాల్మీకి మహర్షి అంత స్పష్టంగా రాసిన, చాట్ నుంచి కొట్టినటువంటి రాముడు గొప్ప, ఊళ్ళో అధర్మం చేసిన వాళ్ళందరూ రాముళ్ళు ఇవ్వాలి, చేతకాక ఒక్కతే పెళ్లంతో ఉంటే రాముడు, వీధిలో 1000 మందితో తిరిగిన దుర్మార్గుడు కృష్ణుడు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే వాడెవడు? పరికి మాలినవాడు. ఇవి మనం పెట్టుకున్న శీర్షికలు. ఇంకా నిజంగా రాముడు ఆనాడు సీతమ్మని ఏలుకుంటే మనం బతకనిద్దువా రాముణ్ణి? ఈ మాట లోకం తరపున తనే తన భార్యను అనడానికి రాముడు ఎంత కష్టపడుంటాడు. లోకం కోసం తానెంత బాధపడ్డాడో మనం ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలో నిజంగా. ఇది రామాయణం అంటే. రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవాలంటే తన భార్య అపనింద లేనిదై ఉండాలి. అది నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని మాటలంటే సీతమ్మంది. ఇన్ని మాటలు అన్న తర్వాత ఆవిడ కూడా అక్కసుతో రాముడిని అనొచ్చు కదా. పాతివ్రత్యం ఉన్న స్త్రీ అలా మాట్లాడకూడదు. సీతమ్మ చూడండి ఎలా మాట్లాడుతుందో. ఏవ ముక్తాతు వైదేహి పరుషం రోమహర్షణం రాఘవేణ సరోషేణ భృశం ప్రవ్యధితాభవత్ తతో భాష్ప పరిక్లిష్టం ప్రమార్జంతీ స్వాననం శనైర్గద్గదయా వాచ భర్తారమిదమబ్రవీత్ న తదాస్మి మహాబాహో యథాత్వమవగచ్చసి ప్రత్యయం గచ్చమేయేన చారిత్రేణైవ పేషపే యద్యహం జాత్ర సంస్పర్శం గతాస్మి వశా ప్రభో కామకారో నమే తత్రం దైవం తత్రాపరాధ్యతి
మహానుభావ, నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను భూమిలోంచి పుట్టినదాననే, నేను అయోనిజనే, నీతో కలిసి నీయందే మనస్సు పెట్టుకుని చాలా కాలం మన ఇద్దరం దంపతులుగా ఉన్నామే, నేను ఎటువంటి దాన్నో నీకు తెలియదా? నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నానా? అంత తెలియదా? పైగా నువ్వు నిజంగా నన్ను అటువంటి చారిత్రమున్నదానిని అనుమానించిన వాడవైతే ఆనాడు హనుమని నా కోసం ఎందుకు పంపించావు? హనుమ వచ్చి చూసి రాక్షసుల మధ్యలో నేనున్నాను అని నీకు వచ్చి చెప్తే మళ్ళీ హనుమతోనే కబురు చేసి సీతమ్మ చారిత్రాన్ని శంకిస్తున్నానని కబురు చేస్తే అసలు నేను బ్రతకను, ప్రాణాలు విడిచిపెడదను. మరి నా కోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు? ఎందుకు 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టావు? ఎందుకు యువతల తీరానికి వచ్చావు? ఎందుకంత యుద్ధం చేశావు? ఎందుకు నన్ను పొందాలనుకున్నావు? జయాపజయములు విధి నిర్ణీతములు యుద్ధంలో. నువ్వు గెలవచ్చు, రావణుడు గెలవచ్చు, నువ్వు నరుడిగా ఉన్నావు. మరి అటువంటప్పుడు ప్రాణ సంకటాన్ని ఎందుకు ఏర్పరచుకున్నావు? నా యందు ప్రేమ ఉంది కాబట్టి ఏర్పరచుకున్నావు. కానీ ఇవాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు? దీనికి అంతటికీ కారణం నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఎంతటి తేజస్సున్నవాడివో, ఎంత మాట ఉందో చూడండి అమ్మా. ఈ మాట లోకములకంతటికీ చెప్తోంది తల్లి. స్త్రీని కాబట్టి అనేశావు. ఇన్నాళ్ళు ఏం పురుషుడు రాముడు లేడా దూరంగా? అందుకని స్త్రీని కాబట్టి నన్ను అనగలిగావా? మీరు అనక్కర్లేదు. సీతమ్మని రాముడు పాపం ఎన్ని మాటలు అనేశాడోనండి, అనక్కర్లా. సీతమ్మ కూడా రాముణ్ణి మనందరి తరపున అమ్మవారు కూడా నిలదీసే ప్రశ్న వేసింది ఆ రోజున. ఏ స్త్రీని కాబట్టి నన్ను అనేశావా? నా భక్తి ఏమిటో నీకు తెలియదా? నా ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వంతే పృష్ఠతకృతం. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నింటినీ వెనక్కి తోసేశావు. కేవలం నేను ఇక్కడ ఉండిపోయానని అంత మాట అనేశావు. చితామ్మే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతో పహత నాహం జీవితముత్సహే. నేను బ్రతికుంటే రాముడి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడి ఇల్లాలిగా చచ్చిపోతాను తప్ప ఒకసారి అపనింద పడ్డ తర్వాత ఇంకా నాకు ఈ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణ చితి పేర్చు అంది అమ్మవారు. అంటే ఎంత కోపం వచ్చిందోట లక్ష్మణమూర్తికి ఆ రోజున. అన్నయ్య వంక కనుగుడ్లు మిటకరిస్తూ చూసేట. చూస్తే ఆయనకి తెలుసు కడుపులో బాధ ఏమిటో. అమ్మ నిజంగా చితిలోకి వెళ్ళిపోతే రాముడు ఎంత బాధపడతాడు. రాముడు అంతకన్నా ఎర్రగా చూసేట లక్ష్మణుడి వంక. మాటలు లేవు, ఒక్క మాట ఈయన చూసేట. చూసేసరికి ఆ రామతేజస్సుని చూసి లక్ష్మణుడు కూడా ఏమీ చేయలేకపోయాట. గబగబా వెళ్ళి చితి పేర్చాడు. ఆయన అన్నాడని అగ్నిలో దూకేయడం కాదు, ఆవిడ ఏ ప్రతిజ్ఞ చేసి దూకిందో చూడండి. ఆవిడంది రామ హృదయం తెలియడం అంటే ఇది. సీతారాములు ఇద్దరు కారు. లోకము నిందిస్తుందని నన్ను శంకిస్తున్నాడు రాముడు తప్ప రాముడు నన్ను ఎన్నడూ శంకించడు. ఇది సీతమ్మకి తెలుసు. లేకపోతే రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఎందుకుంటుంది? ఎక్స్టెంపోర్ గా అగ్నిలో దూకి చచ్చిపోదాం అనుకుంది అనుకోండి. నేను చాలా గొప్పదానైతే, నేను చాలా పతివ్రతనైతే ఇవన్నీ చదివి దూకుతుందే, దూకి చచ్చిపోతుంది అంతే, శరీరం వదిలేస్తుంది ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందో చూడండి. అంటే రాముడి మనస్సులో ఉన్న దాన్ని సీతమ్మ అర్థం చేసుకుంది. మనం మధ్యలో దూరి తీర్పు చెప్పక్కర్లా. అంత సీతమ్మని పాపం అగ్ని ప్రవేశం చేశాడు ఏం రాముడండి అని మూతులు ఇంతంత మనం సాగదీయక్కర్లా. రాముడేమిటో సీతమ్మకి తెలుసు, నీకెందుకు బెంగ మధ్యలో? అందుకని యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీ మాం సర్వతపాతుపావకః యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవ తథా లోకస్య సాక్షీ మాం సర్వతపతుపావకః కర్మాణా మనసా వాచా యథానాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతుపావకః ఆదిత్యో భగవాన్ వాయుర్దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం ఏవ ముక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హుతాసనం వివేశ జ్వలం దీప్తం నిస్సంగేనాంతరాత్మన. మనస్సులో ఏ విధమైనటువంటి శంక పెట్టుకోకుండా ఆనాడు నాయందు నా మనస్సు స్వాస్థ్యత లేని సమయంలో నా శరీర బలంతో నేను రావణాసురుణ్ణి నిగ్రహించలేనటువంటి స్థితిలో రావణుడు బలాత్కారంగా నన్ను అపహరించాడు తప్ప నా మనస్సు రాముని యందే ఉన్నదైతే, సర్వకాలముల యందు రాముణ్ణి ధ్యానం చేసిన దాననైతే, సర్వకాలముల యందు పృథివీ అంతరిక్షము ఆకాశము అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు అంతరాత్మ అగ్ని సాక్షిగా ఉండి
నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముణ్ణి విడిచిపెట్టనదే నిజమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక. చచ్చిపోవాలని దూకేది రక్షించాలని ఎందుకంటుంది? రాముడి మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరాలి. సీతమ్మ అగ్ని పునీత, ఆవిడని అపవాదు వెయ్యకూడదన్న రాముడి కోరిక తీరాలి. ఇది మహాపాతివ్రత్యం అంటే అని చెప్పి దూకింది ఆవిడ. దూకగానే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరొచ్చారో? నీతిధార అగ్నిహోత్రంలో పడిపోయినట్టు పడిపోయిందట. ఇది రామాయణానికి ఆయువు పట్టు. ఇప్పుడు అన్ని లోకాల నుంచి దీనికోసం ఇవాళ మీ అందరినీ రమ్మని చెప్పాను నేను. ఎందుకని అంటే ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది దేవతలందరూ రాముడిని ఉద్దేశించి చేశారు. ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత కనీసం చదవమని కూడా చెప్పలేదు శాస్త్రంలో. ఇది చదివినా, ఈ స్తోత్రం విన్నా వాడు ఎన్నడూ పరాభవమును పొందడు. పరాభవం అంటే అవమానం, అంటే తప్పు చెయ్యడు. వాడి బుద్ధిని సక్రమంగా భగవానుడు నడిపిస్తాడు. అంత గొప్ప స్తోత్రం రామాయణాంతర్గతంలో. ఎప్పుడో తెలుసా అండి? సీతమ్మ దూకగానే బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలు అందరూ వచ్చేశారు వాహనాలకి. వచ్చి వాళ్ళు అన్నారు, అక్కడికి వచ్చి నిలబడ్డారు. నిలబడి, అదేమిటయ్యా అంత పని చేశావు రామా, నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువి అన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు? తతో వైశ్రవణో రాజా యమాశ్చామిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్య సన్నిభై. దివ్యమైన విమానాలు ఎక్కొస్తే దీర్ఘమైన బాహువులెత్తి రాముడిలా అంజలి ఘటించట వాళ్ళందరికీ. బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలందరూ వచ్చేశారు. వచ్చేస్తే వాళ్ళందరూ అన్నారు, ఆ నమస్కారం చేస్తున్న వాడిని చూసి, కర్తా సర్వస్య లోకస్య శ్రేష్టో జ్ఞానవతాంబర ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే కథం దేవగణ శ్రేష్టామాత్మానం నవబుధ్యసే. అయ్యయ్యో, ఇదేమిటయా ఇంత గొప్పవాడివి రామా, నువ్వు కర్తా కారయితా చేయవా, నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయం చెయ్యగలిగిన వాడివి, పరబ్రహ్మానివి, సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పావయ్యా అన్నారు. అంటే రాముడు అన్నాడు, మీరందరూ నా గురించి ఇలా చెప్తున్నారు, నేను చాలా గొప్పవాడిని అంటున్నారు, నేను అలా అనుకోవడం లేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్స్తబ్రవీతుమే. నేను దశరథ మహారాజు గారి కుమారుడు రాముణ్ణి, నేను నరుణ్ణి అనుకుంటున్నాను, మీరేమో నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు. నాకు అలా నమ్మబుద్ధి అయ్యట్లేదు, నేను కేవలం నరుణ్ణని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, రామాయణం నరుడిగా చదవాలా, దేవుడిగా చదవాలా? రాముడంతటి వాడు చిట్ట చివర తీర్పు చెప్పాడు, నరుడైతేనే రామాయణం అవుతుంది. అందుకని నేను నరుడనినే అనుకుంటున్నాను, నేను యథార్థమెవరో ఇప్పుడు మీరు చెప్పండి అన్నారు. అందుకే ఇంద్రుడు ఆనాడు అగస్త్యాశ్రమంలో కనపడినా మాట్లాడాల, శరభంగాశ్రమంలో అవతార ప్రయోజనం నెరవేరిపోయిన తర్వాత వచ్చి స్తోత్రం చేసి ఆయన ఎవరో చెప్తాను తప్ప ఇప్పుడు నరుడిగానే ఉండాలన్నాడు. ఎవరు కనపడలేదు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఒక్కసారి వినండి. ఇది విన్నంత మాత్రం చేత అపార ఫలితం రామాయణంలో. భవన్నారాయణో దేవ శ్రీమాన్ చక్రాజితో విభో ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం తం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ శార్గం ధన్వా హృషీకేశః పురుష పురుషోత్తమః అజిత ఖడ్గధృద్విష్ణు కృష్ణశ్చైవ బృహద్బలః సేనానీర్గ్రామణీశ్చత్వం బుద్ధిః సత్వం క్షమాదమః ప్రభవశ్చాప్యయశ్చత్వ ఉపేంద్రో మధుసూదనః ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభోరణాంతకృత్ శరణ్యం శరణ్యం శరణం చత్వ ముహుర్దివ్యా మహర్షయః సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః త్వం త్రయాణాం హి లోకానా ఆదికర్తా స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యాన ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకార పరం తపః ప్రభవం నిధనం వాతే నవిధ కో భవావితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాషు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వాం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అంతే పృథివ్యా సలిలే దృశ్యసే త్వం మహోరగః
త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వదానవాన్ అహం తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి దేవాగాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమిషస్తే భవేదాత్రి రుణ్మేస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేద నదదస్తిత్వయా వినా జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్నికోప ప్రసాదస్తే సోమశ్రీవత్సలక్షణ తయా లోకాస్త్రయ క్రాంత పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ వృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుః దేవకృష్ణ ప్రజాపతిః పదార్థం రావణస్యేహ ప్రవిష్ణో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం తయా ధర్మభృతాం వరః నిహతో రావణో రామ ప్రహృష్టో దివమక్రమ అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామం నచ మోఘస్త్వస్వం సంస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఏ నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామ ఇహ లోకే పరత్ర చ ఇమమార్షస్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. వాల్మీకి మహర్షి ఎక్కడా పలస్తుడి చెప్పరు. అలాంటి వారు ఇవాళ సమస్త దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారితో రాముణ్ణి స్తవం చేయించారు. ఇది ప్రాణం రామాయణానికి. ఇది రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని బయటపెట్టింది. ఇప్పుడు రావణ సంహారం అయిపోయాక నువ్వయ్యా సృష్టికి ముందున్నవాడివి నువ్వు, స్థితికారుడవు నువ్వు, లయకారుడివి నువ్వు, కృష్ణుడివి నువ్వు, ఉత్సాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినటువంటి వాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, సమస్తం నువ్వు, నిలబెట్టిన వాడివి నువ్వు. ఇంకా ఒకటేమిటి, రాత్రి నువ్వు, కోపం నువ్వు, దేవతలు నీ రోమకూపాల్లో ఉంటారు, సమస్తము నీయందుంది, అంచమునందు ఉండిపోయేవాడివి నువ్వు, సృష్టి చేసేవాడివి నువ్వు, నాభికలంలోంచి బ్రహ్మగారిని సృష్టించేవాడివి నువ్వు, సృష్టి నువ్వు, స్థితి నువ్వు, లయ నువ్వు. నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు, నువ్వు తలుచుకుంటే లయం, నువ్వు సృష్టిస్తే సృష్టి, నువ్వు నిలబెడితే స్థితి. ఇంత స్తోత్రం చేసి రామా ఇది నీ స్వరూపం అన్నారు. అన్న తర్వాత అగ్నిహోత్రంలోంచి అగ్నిదేవుడు బంగారు సింహాసనం మీద పైకొచ్చాడు. తొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకున్నాడు. రామా ఎవరనుకుంటున్నావో తెలుసా? ఈ తల్లి, ఈ సాక్షి, ఈ తల్లి అక్లిష్టమాల్యాభరణాం తథా రూపాం మనస్వినీం దదౌ రామాయ వైదేహి అంకే కృత్వా విభావసు అబ్రవీచ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః ఏషా తే రామ వైదేహి పాపమాస్యాన విద్యతే నైవ వాచాన మనసా నానుధ్యానాన్న చక్షుషా సువృత్తావృత్త శౌండీర నత్వామతిచారః రావణేనాపనీతైష వీర్యోత్సిక్తేన రాక్షస తయా విరహితా దీన వివశా నిర్జనాత్వనాత్ వృద్ధాం చాంతఃపురే గుప్త తచ్చిత్తాత్ తత్పరాజన రక్షితా రాక్షసీ సంఘైర్ వికృతైర్ఘోర దర్శనైః విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీశ్వరాఘవ నకించిదవిదాత్తవ్య మహామాజ్ఞాపయామితే. ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని సీతమ్మ తల్లిని తండ్రి కుమార్తెని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి, ఈవిడ మహాపునీత, మహాప్రాజ్ఞురాలు, గొప్ప పుణ్యచారిత్రం ఉన్నది. ఈ తల్లి కంటితో దోషం చెయ్యలేదు. రావణుణ్ణి తనంత తానిలా కన్నెత్తి చూడలేదు. రాక్షస సంహారం జరిగిందంటే ఈవిడ పాతివ్రత్యం వల్లే జరిగింది. ఈ తల్లి మనస్సుతో పాపం చెయ్యలేదు, వాక్కు చేత పాపం చేయలేదు. సర్వకర్మ సాక్షిని నేను అగ్నిహోత్రుణ్ణి. 98.4 డిగ్రీలు ఇక్కడ ఉంటే కదా వేడి ఉంటుంది. అందుకని నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను. ఈ తల్లి యందు కించిత్ దోషం లేదు. రామా సర్వకాల సర్వావస్థల యందు నీనామని చెప్పుకుని నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు అన్నారు. రాముడు అన్నాడు, మహాప్రభో మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు. ఈ సీతమ్మ భూజాత, సర్వకాలముల యందు ఆయమ్మ మనస్సు నా దగ్గరున్నది అని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటలేనట్టు, అగ్నిహోత్రాన్ని చేతపట్టలేనట్టు సీతమ్మని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటికీ తెలియాలి. చేతకాని వాడు రాముడని లోకం అనకూడదు. సీతమ్మ చారిత్రమేమిటో లోకమునకు చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను. అందుకని అంత ధైర్యంగా
కన్నుల నీరు వరదలై పారుతున్నా సీతమ్మని చితి ప్రవేశం చేయించాను. ఇన్ని తెలిసి కూడా సీతమ్మ తల్లిని మాటలంటే వాడు ఎన్ని కోట్ల జన్మలు పాపం అనుభవిస్తాడో చూడండి అని రాజారాముడిగా సింహాసనం మీద కూర్చునేవాడు భార్యని ఎంత జాగ్రత్తగా ఎంత ధర్మమూర్తి అయి ఉండాలో చూపించడానికి చెయ్యి పెట్టి ఇలా చూపించడానికి ఆస్కారం లేకుండా అగ్నిప్రవేశం చేయించి మళ్ళీ సీతమ్మ తల్లిని తన పక్కన కూర్చోపెట్టుకుంటే సీతారాములిద్దరూ మళ్ళీ ఇంతకాలానికి ఒకరి పక్కన ఒకరు చేరి పరమ సంతోషంగా ఆనందంగా ఆయమ్మ అయ్య భుజం మీద తల పెట్టుకుని పొంగిపోతుంటే అమ్మని భుజం మీద చెయ్యేసి రామచంద్రమూర్తి దగ్గరకి తీసుకుంటే కన్నుల నీరు పెట్టుకుని ఇంత పతివ్రతామ తల్లి సీతమ్మ, అంత ధర్మమూర్తి రామయ్య, ఈ సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న మనం కదరా బిడ్డలమంటే ఎంత అదృష్టం రా అని వానరులందరూ పొంగిపోతున్న ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేద్దాం. ఒక్క 11 మాటలు ఇవాళ మిమ్మల్ని కొంచెం ఎక్కువ కూర్చోబెట్టినంటున్నాను, కానీ మహత్తరమైన ఘట్టాలు నడుస్తాయి కాబట్టి కొంతసేపు కూర్చోబెట్టవలసి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే వేరొకలా భావించకండి. చేత ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పేసి అందులో ఇవాళ పరమప్రసన్నుడై ఉన్నాడు. పొంగిపోతాడు, ఓహో పిల్లలు చూసావా సీత ఎలా చెప్పేస్తున్నారో అని. అందుకని ఇవాళ హనుమ అంత పొగిడింది కదా అమ్మ, అందుకని హనుమ వైపు నుంచి వచ్చింది మళ్ళీ. అందుకని అందరం చెప్పేద్దాం ఒక్కసారి. సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణిశత నిభ దివ్య ప్రకాశం దాసముఖాంబోజ దశశతభానుం వాల్మీకి కృత కావ్యవరసరోహంసం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్నిసాక్షీకృత అర్కజరామం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం రామచంద్ర దత్త రమణీయ భూషం స్వయం ప్రభాదత్త సుఫలాతి భోజ్యం లంకాగమన సమలంకృత దేహం సాగరోల్లంఘన సంపూర్ణకాయం భద్రాచల రామ భద్ర సమేతం. అసలు నాకు అనుమానంగా ఉంది, ఒకవేళ తెల్లవారే వరకు రామకథ చెప్పినా మీరు కూర్చుంటారేమో. మీ భక్తికి నిజంగా సీతారాములు పొంగిపోయి ఉంటారు. ఇంకొక్కసారి శ్రీరామదూతం శిరసా నమామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.